నమస్కారం. నారా లోకేష్ బాబు గారికి ఒక విన్నపం ఏమిటంటే, మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే పెట్టుబడులు కూడా చాలా సంతోషకరంగా ఉన్నాయి. అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే గ్రామీణ వ్యవస్థలో మార్పులు చాలా చేయవలసిన అవసరం ఉంది. గ్రామీణ వ్యవస్థలో ప్లాస్టిక్ని బర్న్ చేసే ఒక మిషను ప్రతి పంచాయతీకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే క్రిమేషన్ చేసే మిషన్ కానీ లేదనంటే క్రిమేషన్కి ఒక షెడ్డు ప్రతి గ్రామంలోని వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు చాలామందికి చాలా గ్రామాల్లో శ్మశాన షెల్టర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల, వర్షం పడితే దహన సంస్కారాలు ఇబ్బంది పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ప్రతి గ్రామంలోని శ్మశాన వాటిక కట్టడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కగా పూల మొక్కలతో అలంకరించి కొంచెం మెయింటెనెన్స్కి ఇస్తే బాగుంటుంది. ఆ గ్రామంలోనే వాలంటీర్లుగా చాలామంది చేయడానికి అవకాశం ఉంది. అలాగే చాలామంది గ్రామాల్లోకి చదువుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ క్రియేట్ చేస్తే, ఒక కంప్యూటరు, చాలామందికి నెట్ సదుపాయము కల్పించగలిగితే చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఈ అవకాశం చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. చాలామంది స్త్రీలు కూడా స్కిల్ డెవలప్మెంట్కి విలేజ్లోనే నేర్చుకోవాలి, విలేజ్లోనే పొందాలనే ఆలోచనతో ఉంటారు చాలామంది. ఇప్పుడు అంటే మీరు బస్ ఛార్జీలు ఫ్రీగా ఇచ్చారు, కానీ కొన్ని వాళ్ళకి తెలియవు, వెళ్ళలేరు. కొంత నాలెడ్జ్ ఉంది, టీవీలు చూసి తెలుసుకుంటున్నారు. అదే ఒక గ్రామంలోనే మీరు ఒక 75 ఇంచెస్ ఎల్ఈడి పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని పంచాయతీ ఆఫీసులోనే హాల్లో పెట్టి లైబ్రరీగా మార్చి దీని అంతటికీ కలిపి 11 lakhs వరకు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఒక 100 కోట్లు 150 కోట్లతో చాలా ఎక్కువ ఎక్స్పోజింగ్ కనిపిస్తుంది. చాలా ఎక్కువ ఎక్స్పోజింగ్ వలన రేపు ఎలక్షన్లో పార్టీ ఏం చేసింది అని అంటే మీరు చూపించడానికి చాలా ప్రత్యేకంగా కనిపించే కార్యక్రమం ఇది. మీరు గ్రామంలోని కట్టాల్సింది ఒక ప్లాస్టిక్ని బర్న్ చేసే యంత్రము, లేదు ఒక గట్టు కట్టి అది కాల్చుకోవడానికి, అంటే ఊర్లో ఉన్న చెత్త అంతా గట్టులో గట్టంటే దానిలో వేసేటట్టు చేసేది. ఇలా కొన్ని ఐడియాస్